చాలా అగౌరవంగా ఫీల్ అవుతారు రోజా గారిని. నువ్వు ఏ రంగంలో రాణించావమ్మా? ఏ క్రీడలో నువ్వు రాణించావు? నువ్వు క్రీడా శాఖ మంత్రి. వీళ్ళని మంత్రులు చేసిన వ్యక్తి పిచ్చి తొక్క సైకో తొక్క జగన్మోహన్ రెడ్డి. ఒక్క రోజున క్రీడల గురించి సమీక్ష చేసావా జగన్మోహన్ రెడ్డి? మంగళగిరిలో రాష్ట్ర రాజధానిలో దాదాపు 90% ఇంటర్నేషనల్ స్టేడియం ని పూర్తి చేస్తే రేపో మాపో ఆ 10% కూడా పూర్తి చేసి రంగులేసి ప్రారంభించాల్సిన స్టేడియం ని ఈ దద్దమ్మ, ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి, ఈ పనికి మాలిన క్రీడా శాఖ మంత్రులు ఇద్దరు గతంలో పనిచేసినవి ఇవి. ఆయన గంట ఇవి ఏ రంగంలో ప్రావీణ్యమో ఇంకా మీడియాకు కూడా తెలుసు. కోడి బైరెడ్డి టిక్ టాక్ షాప్ చైర్మన్. 10% కూడా రంగులేసుకునే యోగ్యత లేక ఆ ప్రాజెక్ట్ చెప్తే పెట్టుబడి పెట్టాము మాకు ఎందుకని చిత్రసీమలో సంబంధించి చిత్రసీమ సినిమాగా చూడాలంట. మరి దాసరికల్లో నేను ఎక్కడ కొట్టాలో కానీ అర్థం కదా. కింద నుంచి దిస్తారు, లోట్లో నుంచి వస్తుంది. సినిమాగా చూడాలా? మా జీవితాల గురించి నువ్వు సినిమా తీపించడానికి డబ్బు పెట్టడానికి ఒప్పుగా మా సార్ దగ్గర పర్మిషన్ తీసుకునేవారా నువ్వు? మా జీవితాల గురించి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించే నాయకుల జీవితాల గురించి సినిమా తీస్తే అర్హత హక్కు ఎవరిచ్చారా నీకు? సినిమాగా చూడాలా? నీ అయ్యా సినిమాని ఎట్లా చూస్తారు? మా జీవితాలు చూస్తా ఉంటే నువ్వు వెకిలి శాస్త్రం చేస్తా ఉంటే నువ్వు వెకిలి సినిమా నిర్మాతకి డబ్బుగా నువ్వు పెడితే సినిమాగా చూడాలా? కొన్ని రాళ్ళకాయ దాసరి కిరణ్ వాడొక పనికి మాలని డైరెక్టర్ గా తీసుకొని వచ్చి నువ్వు సినిమా చేసి ఈ పనికి మాల ముఖ్యమంత్రి అతనితో సినిమా చేయించుకొని వచ్చి సినిమా రంగాన్ని మేమేదో తక్కువ చేసి మాట్లాడిట్టు నువ్వు ప్రెస్ కి చెప్తే సినిమా రంగాన్ని మేము గౌరవిస్తున్నాం, సినిమాలను ఆదరిస్తాం, సినిమాని సినిమాగా చూస్తాం. మీరు సినిమాగా తీసినప్పుడు మా వ్యక్తిగత జీవితాల్లోకి మా నాయకుల కుటుంబాల్లోకి మీరెవరు వెళ్ళడానికి? మీకేం హక్కు ఉంది? ఎవరిచ్చారు మీకు హక్కు? సెన్సార్ బోర్డు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యక్తిగత జీవితాల్లోకి సినిమాలు తీస్తే మీరు అటు అప్రూవల్ ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి చెప్తే మీరు ఇచ్చేస్తారా? మేము ఒకటే చెప్తున్నాం, సినిమాగా చూడాలన్నప్పుడు సినిమాగా తీయండి. తక్కువ చేసి చూపిస్తే కింద నుంచి పైకి తీస్తాం.